చీమ, పిట్ట స్నేహం. అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు మీద చిన్న చీమ ఉంటుంది. అదే చెట్టు మీద ఒక పిట్ట కూడా ఉంటుంది. అయితే ఆ పిట్ట, చీమ రోజు చూసుకుంటూ ఉంటాయి. అలా చూస్తూ స్నేహం ఏర్పడుతుంది. "బాగున్నావా పిట్ట?" అని అడుగుతుంది చీమ. "బాగున్నాను" అంటుంది. అలా 2 స్నేహంగా మారి పలకరించుకుంటూ ఉంటాయి. కానీ పిట్ట ఎప్పుడు చూసినా సంతోషంగా పాటలు పాడుకుంటూ ఎగురుకుంటూ ఆ కొమ్మ మీద ఉంటూ ఉంటుందనమాట. అయితే చీమ అప్పుడప్పుడు ఆ పాటలు విని "భలే పాడుతున్నావు నువ్వు" అని అంటుంది. అలా స్నేహంగా ఉంటాయి. కానీ చీమ మాత్రం ఎప్పుడు చూసినా పని చేస్తూనే ఉంటుంది. పొద్దున్నే లేసినప్పటి నుంచి పని చేస్తూ దానికి కావాల్సిన ఆహారాలు, ధాన్యాలు, గింజలు అన్నీ తీసుకొని మోస్తూ, మోస్తూ ఉంటుంది. మూటలు మూటలుగా మోసుకుంటూ పొద్దున్నుంచి రాత్రి దాకా మోస్తుంది. చీమ అడుగుతుంది, "ఏంటి ఎప్పుడు చూసినా నువ్వు చాలా బిజీగా ఉంటావు" అని. అయితే నేను మరి ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాను అని అంటది. అయితే పిట్ట, "నువ్వు మోసుకోవా ఆహారము సమకూర్చుకోవా" అంటే, "మాకు దొరుకుతాయి ఎక్కడైనా అదేం పర్వాలేదు. ఇప్పుడైతే ఉంది కదా" అని హాయిగా ఉంటది. ఆ చీమ ఆశ్చర్యంగా ఓకే అని అనుకుంటది. అలా ఉన్నప్పుడు కొద్ది కాలం తర్వాత అక్కడ చాలా మంచు కురుస్తది. మంచు కురిసినప్పుడు ఆ ఆహారం దొరకదు పిట్టకి. పిట్ట అంటుంది, "నాకు చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఆహారం లేదు" అని అంటుంది. అయితే చీమ అడుగుతుంది, "మరి ఆహారం ఉంది అని అన్నావు కదా! పాటలు పాడుకుంటూ ఉన్నావు. నేనేమో పని చేస్తూ ఉన్నాను. నువ్వు అప్పుడంతా సమయం వ్యర్థం చేసావు. ఇప్పుడెలా" అంటే చీ పిట్ట చాలా బాధగా, "అవును నేను తప్పు చేశాను. ఇప్పుడెలా" అని అన్నప్పుడు చీమ, "నువ్వేం దిగులు పడకు. నేను నీ స్నేహితుడిని. నీకు కావాల్సిన ఆహారం అంతా నేనిస్తాను" అని చెప్పి దాని ఇంటికి తీసుకెళ్ళి ఆ పిట్టకి కావాల్సినంత ఆహారం అన్నీ ఇస్తుంది. అప్పుడు పిట్ట, "ఇంత చిన్న చీమకి ఇంత ఆహారం దాచిపెట్టావా? ఎంతో నువ్వు చాలా గ్రేట్" అని అంటుంది. అప్పుడు చీమ అంటుంది, "మనకు కావాల్సినవన్నీ ముందే సమకూర్చుకోవాలి. అప్పుడు మనం ఎట్లాంటి దిగులు పడక్కర్లేదు" అనేసి చీమ ఇస్తుంది. పిట్ట ఇది ఒక మంచి లెసన్‌లాగా అనుకోని, నేను ఇంకోసారి అలా సమయం వ్యర్థం చేయను. ఎప్పటిదప్పుడే చేసుకొని అన్నీ ధాన్యం దాచిపెట్టుకుంటాను అని చీమతో చెప్తుంది. సరే అని మంచి స్నేహితులుగా మారుతారు. అలాగా చీమ ప్రతిరోజు పిట్టకి ఇస్తుంది కొన్ని రోజులు. తర్వాత పిట్ట కూడా అలాగే కష్టపడుతూ ఉంటుంది. ఒకరోజు చీమ కూడా కష్టాల్లో పడుతుంది. బాగా వాన కురియడంతో అది కొట్టుకుపోతూ ఉంటుంది. అప్పుడు చి పిట్ట చూసి ఒక ఆకుని తెంపి దాని ముందు అలా ఆకు విసరగానే ఆ చీమ తన ప్రాణాన్ని రక్షించుకుంటుంది. ఆ ఆకు మీద కూర్చొని తన ఇంటికి చేరుతుంది. ఆ ప్రవాహం నుంచి తప్పించుకుంటుంది. అప్పుడు చాలా సంతోషం మిత్రమా! నీకెంతో వందనాలు అని చెప్పి పిట్టకి చెప్తుంది. పిట్ట కూడా అంటుంది, "నేను కూడా నా ఆహారం లేనప్పుడు నువ్వు నాకిచ్చావు కదా! నీకు కూడా థాంక్స్" అని చెప్తుంది. అలా 2 చాలా స్నేహంగా మారి చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉంటాయి. అలా ఒకరి నుంచి ఒకరు కొన్ని విషయాలు నేర్చుకుంటారు. మంచి మంచి విషయాలు. పిట్ట అంటుంది, "నీ వల్ల నేను కూడా మంచిగా టైంకి పని చేసుకుంటున్నాను. ఆహారం దాచిపెట్టుకుంటున్నాను. నాకు కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది చీమ" అంటుంది. చీమ దగ్గర నుంచి అది ఒక గుణపాఠం నేర్చుకుంటుంది. అలా కాలం జరుగుతుండగా ఒకరోజు వేటగాడొచ్చి పిట్టకి వల వేయబోతాడు. చీమ అది గ్రహించి వెంటనే అతని కాలుని కరుస్తుంది. కరిచినప్పుడు వెంటనే ఆ వల వదిలేస్తాడు. అప్పుడు పిట్ట తప్పించుకొని వెళ్ళిపోతుంది. పిట్ట చాలా సంతోషంగా వచ్చి, "చీమ చాలా వందనాలు. నా ప్రాణాలకు రక్షించావు నువ్వు. లేకపోయుంటే నేను ఆ వలలో చిక్కుకునేదాన్ని" అంటుంది. అప్పుడు చీమ అంటుంది, "ఒకరికొకరం మనము అలా మనం హెల్ప్ చేసుకోకపోతే కష్టం కదా! నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు, నీ కష్టం వచ్చినప్పుడు నేను సహాయం చేసుకోవాలి" అని చెప్తుంది. దీని నుంచి నేర్చుకోవాల్సిందేంటంటే, మనం పనులన్నీ ఎప్పుడూ కూడా సమయం వృధా చేయకుండా, అలాగే డబ్బుల విషయంలో కూడా వృధా చేయకుండా దాచిపెట్టుకుంటే అది మనకి ఫ్యూచర్‌లో పనికొస్తుంది. అలాగే ఒకరికొకరు సహాయం చేసుకుంటే, అందరూ కలిసుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మీకు ఇలాంటి చిన్న చిన్న కథలు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా షేర్ కూడా చేయండి.